ఇటు తెలంగాణకు కేటాయింపులపై మూడు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పెదవి విరిచారు. ఇది కేంద్ర బడ్జెట్లా లేదని, ఢిల్లీ బీహార్ బడ్జెట్లా ఉందంటూ సెటైర్లు వేశారు. ఇటు రెండు పార్టీలకు చెరో 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు నిధులు రాబట్టలేకపోయారని బీఆర్ఎస్ విమర్శించింది. కేంద్రం తెలంగాణను పూర్తిగా విస్మరించిందని కారు పార్టీ నేతలు విమర్శించారు. అయితే బడ్జెట్లో తెలంగాణకు పెద్దపీట వేశామంటూ విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర విధానాల ద్వారా తెలంగాణ ఎంఎస్ఎంఈ, మెడికల్ టూరిజంకు ఎంతో ఉపయోగం జరుగుతోందన్నారు. ఇది పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు డెడికేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డ్రీమ్ బడ్జెట్. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు వీరిని కేంద్రంగా ఏర్పాటు చేసుకొని వీరిని లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. ముఖ్యంగా వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని 2047లో మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఏదైతే భారత ప్రజలందరూ మనం ఆకాంక్షిస్తున్నామో దానికి వేసినటువంటి మొదటి అడుగు ఇది. 27 రంగాలలో స్టార్టప్ కంపెనీలు ఈరోజు దేశంలో ఉన్నాయి. మరి దానికోసం ఈరోజు 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. అదే కాకుండా ఈరోజు డెవల్యూషన్ కింద తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ ద్వారా పెరుగుతున్నది. రాష్ట్రాల యొక్క పన్నుల యొక్క వాటా శాతము. అంతేకాకుండా ఈరోజు తెలంగాణకు కూడా 50 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రహిత రుణాలు తెలంగాణలో కూడా లబ్ధి చేకూరబోతుంది. నేను ఒకటే మనవి చేస్తాను, కేంద్ర ప్రభుత్వము ఏ సంస్కరణలు తీసుకొచ్చినా దాని యొక్క లబ్ధి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా భాగస్వామ్యం ఉంటుందనే విషయం. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణకు సంబంధించిన పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, దాంతోపాటు బీజేపీ పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణ బడ్జెట్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది, తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా చూపించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతోపాటు బీజేపీ పార్టీ కూడా 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయింపులు లేవని చెప్పి పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న, పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం బడ్జెట్పై సమర్థించుకునే ప్రయత్నం చేశారు. బడ్జెట్లో పూర్తి స్థాయిలో తెలంగాణకు ప్రతి అంశంలో కూడా లాభం చేకూరుతుందని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులన్నింటిలో కూడా తెలంగాణకు వాటా ఉంటుందని చెప్పి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. అందులో ప్రధానంగా ఎంఎస్ఎంఈలను కిషన్ రెడ్డి ప్రధానంగా లేవనెత్తారు. ఈ బడ్జెట్లో దాదాపు 1,50,00,000 కోట్ల బడ్జెట్ను ఎంఎస్ఎంఈలకు కేటాయించారు. తెలంగాణలో దాదాపు 10 లక్షలకు పైచిలకు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారందరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దాంతోపాటు 27 రంగాల్లో స్టార్టప్లకు దాదాపు 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో స్టార్టప్లు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో వాటికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దాంతోపాటు పెద్ద ఎత్తున అమృత్ పథకం కింద 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు కాబట్టి ఆ 10,000 కోట్ల రూపాయల్లో తెలంగాణలో దాదాపు 123 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి కాబట్టి ఈ అమృత్ పథకం కింద కూడా పెద్ద ఎత్తున తెలంగాణకు లాభం చేకూరుతుందని చెప్పి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, లేకపోతే అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పెద్ద ఎత్తున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ బడ్జెట్పై ఆయన పెదవించడం జరిగింది. ఇది కేవలం ఎన్నికలు జరుగుతున్న బీహార్, దాంతోపాటు ఢిల్లీకి సంబంధించిన బడ్జెట్గానే వాళ్ళు దీన్ని చూస్తున్నామని చెప్పడం జరిగింది. తెలంగాణ పదం కూడా కేవలం బడ్జెట్లో పలికేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడలేదు. కేవలం ఎన్నికల స్టంట్గానే ఈ బడ్జెట్ను ప్రతిపక్షాలు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.